హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంక ఈరోజు అయితే మా పెద్దనాన్నది రిటైర్మెంట్ ఫంక్షన్. మార్నింగే పిల్లలందరినీ రెడీ చేసేసి ఇంకా మేము కూడా రెడీ అయిపోయాం. ఇంకా మేము సిద్దిపేటకి అయితే స్టార్ట్ అయిపోయాం. పెద్దమ్మ వాళ్ళు ఉండేది కరీంనగర్ కదా, ఫంక్షన్ వచ్చేసి సిద్దిపేటలో. అంటే పెద్దనాన్న జాబ్ చేసేది కూడా సిద్దిపేటలోనే, అప్ అండ్ డౌన్ చేసేవాళ్ళు. ఇంతకీ ఏ జాబ్ చేస్తారని చెప్పలేదు కదా, మా పెద్దనాన్న అయితే ఫైర్ డిపార్ట్మెంట్లో చేస్తారు. సక్సెస్ఫుల్గా 38 ఇయర్స్ సర్వీస్ కంప్లీట్ చేసుకొని చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టాలు పడి ఇప్పుడు ఈ స్టేజ్ దాకా వచ్చారు. మాకైతే చాలా హ్యాపీ అనిపించింది, వాళ్ళకు కూడా చాలా ప్రౌడ్ మూమెంట్. కాకపోతే రిటైర్మెంట్ అంటే కొంచెం బాధ ఉంటుంది. మా పెద్దనాన్న పెద్దమ్మ ఇంకా మంచి పొజిషన్కి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా మేమైతే ఫస్ట్ ఫంక్షన్ హాల్ దగ్గరికి వచ్చి అంతా చూసి మళ్ళీ మా పెద్దనాన్న వాళ్ళ ఫైర్ స్టేషన్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. ఇంక ఇక్కడ చూసారు కదా, బ్యానర్ అవన్నీ కట్టారు. ఫంక్షన్ అయితే కొంచెం లేట్గా స్టార్ట్ అయింది. ఇంక ఇదైతే మా పెద్దనాన్నది ఆఫీస్ రూమ్ అనమాట. ఇంకా వాళ్ళ డిపార్ట్మెంట్లో చేసే వాళ్ళంతా వచ్చారు, ఎక్కడెక్కడి నుంచో వచ్చారు. భద్రాచలం, పాల్వంచ, కరీంనగర్, సిద్దిపేట చాలామంది వచ్చారు. అసలు ఫంక్షన్ అయితే చాలా బాగా జరిగింది. నాకైతే పిల్లలు కొంచెం చికాకు చేయడం వల్ల అసలు ఎందుకు వచ్చానా అనిపించింది. కానీ తర్వాత అలానే ఫంక్షన్ హాల్ మొత్తం ఫుల్గా తిరిగేశారు, మంచిగా ఆడుకున్నారు. ఇంకా ఫంక్షన్ స్టార్ట్ అయిన తర్వాత అయితే అసలు అల్లరి మాత్రం ఆపట్లేదు. బలవంతంగా నా ఒళ్ళో కూర్చోబెట్టుకొని చూపిస్తున్నా. మధ్యలో షాపింగ్ కూడా చేసాం రాధా కలెక్షన్స్లో. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్, సీ ద నెక్స్ట్ బ్లాగ్.